మా బాధను మీరు అర్థం చేసుకోండి. మా బాధను మీరు ఏమైంది కరెక్టే కానీ లోపల పేషెంట్ ఉంటుంది. ఇది హాస్పిటల్ చెప్పిన అక్కడ నుండి జరిగినాం. అక్కడ నుండి ఇక్కడ ఏమేమి భౌతిక దాడి చేశామా, ధ్వంసం చేశామా? తీసుకో సార్ సార్ రెండు అంశాలు సార్ నకిలీ వైద్యం జరుగుతుంది. దాదాపు మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? మేము ఇక్కడ ధ్వంసం చేశామా, లేక మేము ఇబ్బంది పెడతా ఉన్నామా? మా వాళ్ళు చనిపోయారు కదా, మా వాళ్ళు చనిపోయారు కదా, మా వాళ్ళు చనిపోయారు కదా. మీడియా మిత్రులు కొట్టాం చూడండి. సార్ రవీందర్ గారు, సార్ రవీందర్ సార్ అన్న ఒక్క సార్ రవీందర్ సార్ రవీందర్ గారు సార్ రవీందర్ గారు వైద్యం జరగొద్దు, చంపేస్తున్నారు సార్. రవీందర్ సార్ రెండు అంశాలు వీళ్ళకు సార్ ఆగండి సార్. రవీందర్ సార్ దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. ఇదేంది సార్ ఇదేంది పెట్టండి సార్. ఎస్ఐ గారు మీరు ఇంత మాట అంటున్నారు కదా, అటెంప్ట్ మర్డర్ పెట్టండి. మరి నా మీద దాడి జరిగింది కదా, మీడియా మీద పెట్టండి అటెంప్ట్ మర్డర్. ఇప్పుడే రాసిస్తాను నేను కంప్లైంట్. దాంతో పాటు ఇక్కడ వచ్చినటువంటి బాధితుల్ని లంబడోలారా అని చెప్పేసి తిట్టిండట. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. ఓపెన్ చేయండి సార్. దౌర్జన్యం ఏంటిది అంటే వీళ్ళు గుండాలా లేకపోతే ఏంటిది? ఇది ఫస్ట్ పక్క జరగండి. పక్క చేసుకోండి. సార్ ఆ రోజు మీరే న్యాయం చేసిరు. ఆ రోజు మాకు మీరే న్యాయం చేసిరు సార్. మోహన్ ఉన్నారు సార్. సార్ మోహన్ రామా ఇదో మా సారే సీఎం ఫండ్ ఇప్పిస్తాడు మాకు 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పిస్తాడు మా సారు. ఇవాళ మా దాడి చేపించిండు. యజమాన్యం రౌడీ గుండాలతో మా మీద దాడి చేసింది. వీడియోస్ ఉన్నాయి. ఫారెన్ మీడియాపై దాడి. ఫారెన్ నుంచి ఇంజెక్షన్, ఒక ఇంజెక్షన్ 4.5 లక్షల ఒక ఇంజెక్షన్. మా సిఐ సార్ గారికి దండం పెట్టి చెప్తున్నా, సార్ని కాలు పట్టుకుంటాం గిరిజన లంబాడి బిడ్డలం. ఆ రోజు ఏదైతే వార్ రూమ్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేశారో అదే వాళ్ళకి ఇప్పియమని అడుగుతున్నా. నేను అదే న్యాయం చెప్పియమంటున్నా. అదే సీఎం ఫండ్ 80 లక్షలు ఇప్పియండి. పాపం 1,20,00,000 వాళ్ళు కట్టిరు సార్. 80 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ రాదు. గవర్నమెంట్ చట్టంలో లేదు. గవర్నమెంట్ చట్టంలో తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ గవర్నమెంట్ లో 80 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ రాదు. ఎక్కడ లేదు. సార్ రాఘవేంద్ర గారు చెప్తా ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఎందుకు కొట్టాలి, ఎందుకు చేయాలి? సార్ మగవాళ్ళని వదిలేయండి. చూడండి ఇక్కడ కొడతా ఉన్నారు.
గుండాలు రౌడీలు రౌడీ ముఖాలు ఇక్కడ ఉన్నారు. ఇంకా ఎందుకు మేమేం పాపం చేసినాము? సీసీ కెమెరా చెక్ చేయండి. ఏమైనా తొందరపడి ఉంటే మా అబ్బాయి అందరిపై కేసు బుక్ చేయండి. మా తప్పు ఉంటే సార్ ఆ రోజు కూడా సార్ వాళ్ళు న్యాయం చేయండి. సార్ పిటిషన్ ఇస్తాం. ఆ రోజు తమరు ఉండి ఏమన్నా డిఎస్ వెంకన్న మీరు ఉండి వార్ రూమ్ లో స్పష్టంగా మాట్లాడిరు. యూనిఫామ్ లో మీరు ఉన్నారు, మీరు కూర్చోరు మాట్లాడిరు. ఆ సిసి ఫుటేజ్ కూడా దిద్దాం. కాబట్టి అదే విధంగా వాళ్ళకి 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పియమంటారు. న్యాయం ఏమంటున్నాం? లేకపోతే మేము వదిలే ప్రసక్తిలో మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఎన్నికౌంటర్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని చంపుతావా, జైలు పందా పంపాది నీ ఇష్టం. కానీ మేమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు చెప్పి 11కు మీ పోలీసు మీ ఎస్ఐ గారు ఏమంటారు? మాకు 100 డైల్. సిపి గారు చెప్తున్నా, సిపి గారు మీ 100 డైల్ తీసుకొని రా అంటున్నాను. అంటే ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యానికి ఒక న్యాయమా సిపి? మీ పోలీసు ఒక న్యాయమా? మీ పోలీసు వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు, మీ ఎస్ఐలు ఏమో మమ్మల్ని లేరని బెదిరిస్తారా? ఏమా సిపి ఇదే నా న్యాయం? సిపి డీజీపీ గారు ఏం న్యాయం? ఆ రోజు కూడా మాకు న్యాయం చేశారు, న్యాయం చేస్తామన్నారు. మీరు మాట్లాడండి. సార్ మేము ఒకటే కోరుతూ ఉన్నాము. ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగానే చేద్దామని నేను ఆ రోజు అన్నా. ఈ రోజు అదే మాట మీద ఉన్నా. ఏ అప్లికేషన్ ఇచ్చినా కానీ దాని మీద యాక్షన్ తీసుకుంటాను కూడా నేను చెప్పిన. రైట్, మీ మెడికల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు సబ్మిట్ చేయండి. మనం మెడికల్ బోర్డు కూడా రాద్దామని చెప్పిన. నేను అది మాట్లాడలేదా? మాట్లాడినా కదా. నేను ఆ రోజు ఏ మాట మీద ఉన్నానో ఏమని చెప్పినా, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి నేను రెడీ ఉన్నా. మీకు ఎటువంటి న్యాయపరమైన సహాయం ఉన్నా నేను చేస్తా అని చెప్పిన. ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నా. ఈ రోజు కూడా న్యాయపరంగా మీకు ఎటువంటిది కావాలనుకున్నా కానీ పోలీస్ తరఫున ఏది కావాలన్నా ఎంత దూరమైనా రావడానికి నేను రెడీ అని నేను చెప్పిన. సార్ ఒకటి ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నా. సార్ ఒకటి, మేము ఉదయం 10 గంటలకు వచ్చినాం. లక్ష్మణ్ అనే ఎవరి వ్యక్తి మీకు నేను 80 లక్షల రూపాయలు ఇప్పిస్తా, మీరు తినేసి రండి అని చెప్పేసి ఈ రోజు చెప్పిండు. ఈ రోజు చెప్పడం జరిగింది. పెద్ద మనిషి సిఐ సారే ఈ పంచాయతీకి పెద్ద మనిషి. ఆ రోజు నేను వచ్చినా కూడా నన్ను లోపల రానియలేదు. వాళ్ళే మాట్లాడిరు, వాళ్ళే సీఎం ఫండ్ 80 లక్షలు అని చెప్పి సిఐ గారు మాట్లాడు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి సీఎం ఫండ్ ఇప్పియండి. లేకపోతే వాళ్ళు కట్టినటువంటి బిల్లు వాళ్ళకి ఇప్పియండి సార్. మీకు దండం పెడతాం. మీ ఎస్ఐ గారు వచ్చి 100 డైల్ అంటుండు. 100 డైల్ ఎవరు చేసిరు? సిపి గారిని అడుగుతున్నాం మేము. అయ్యా సిపి గారు నమస్కారం సార్, మీ పోలీసు వాళ్ళు 100 డైల్ అంటారు. పంజాగుట్టలో 100 డైలతో స్టాప్ మొత్తం తీసిరు. ఈ బంజారాహిల్స్లో కూడా ఇదే దందా అవుతుంది సార్. సిపి గారిని దండం పెడతా, ఒక్కసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ని నువ్వు పరిశీలన చేయాలి, దాని దగ్గర దుమ్ము దులపాలి. ఎందుకంటే మీ సిఐ గారు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల మేము 11 గంటల నుంచి ఉన్నాం. మేము శాంతియుతంగా మాట్లాడి వస్తే మాకు సిఐ చెప్పిండ్రా మిమ్మల్ని కొట్టమని చెప్పి వాడు దీపక్ అనేటువంటి బిల్లు దీపక్ అనేటోడు రౌడీ వీధి గుండాలను తీసుకొచ్చిండు. ఆడవాళ్ళపై ధర్నాలు, మా ఆడవాళ్ళపై దాడులు, చీరపట్టి కొట్టిండు, చీరపట్టి గుంజిండు. పైగా వాళ్ళ ఎస్ఐని పంపించి పైగా 2 కానిస్టేబుల్ వచ్చారు. లోపల పెట్టి కొడుతుంటే నాకు న్యాయం కావాలని చెప్పేసి నేనే ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే మీకు రెస్పాండ్ అయినారు. ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యంపై వేయాలి. మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే బాన్సర్ సార్ అన్న ఏదైతే బాన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి. మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నా. రాసి ఇవ్వండి, మీ లెటర్ ప్యాడ్ రాసి ఇవ్వండి. మీకు చెప్పులు ఇవ్వండి. నా నోట్లో నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అని వచ్చిందా? గవర్నమెంట్ తరఫున వినండి, గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఈ ఏమంటారు ఆర్థిక సాయం అందుతుందో దానికి సంబంధించి ఎటువంటిది ఉన్నా కానీ ఈ హాస్పిటల్ దగ్గరుండి 2 మనుషుల్ని పెట్టి
ఈయనకు ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఆర్థిక సమస్యలు దీనికి సంబంధించిన వస్తాయో అన్నీ కూడా వీళ్ళు దగ్గరుండి చేయాలి అని చెప్పిన కానీ సీఎం రిలీఫ్ ఫండ్ అని నేను పర్టికులర్గా నేను చెప్పలేదు. రైట్, ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏం ఆర్థిక అవసరం చెప్పండి. అదే ఆగప్పా, నేను అదే చెప్తున్నా. గవర్నమెంట్ సార్ మీరు అన్నారు ఒక సిఐ హోదాలో ఉండి మీరు ల్యాండ్ ఆఫీసర్గా మీరు ఇక్కడ సివిల్లో మీరు వచ్చి ఇన్ఫామ్లో వచ్చి సెటిల్మెంట్ చేయడమే తప్పు. నేనా మాది అనుకునే అది వాస్తవం. అది ఇప్పుడు చెప్పండి. మొన్న మీరు నేను రావడం తప్ప మొన్న మీరు ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది వాళ్ళు ఈజ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ అండ్ డీసీపీ, ఏసీపీ అండ్ డీజీపీ ఎవరు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగుల గవర్నమెంట్ నుంచి వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి పేపర్ వర్క్ ఎవరు చేస్తారు?